నేనే ముందు పెట్టాను. నీ చెమ్మడా నీ చేతులు అడిపోను. మా వీధికి రారా, మా ఆవిడతో చెప్పి నీ మెల్లతాడు మొల్లతాడు తెప్పించేస్తాను. త్వరకొచ్చావాడే నువ్వేకొచ్చావని మేమిద్దరం పోట్లాడుకుంటే మధ్యలో బిందె తెచ్చి పెడతానా? తీసేయి. నువ్వేలేంటి చెప్పేది? నేనే సర్లేనా? నీ చేతి ఇరిగిపోను. నా పరుపులో నీ తమ్ముడు లేపుకోను. కట్టుకుంటావు నీకు లేకపోను. మీ తాడు పుడుతుందేగా. నీ బతుకులా తిరిగిదంటి వారు నాను, ఇది స్టీల్ సిటీ కాదు, సేవండి సిటీలో ఉంది. ఏమండి, మగాళ్ళయ్యండి ఆడంగి పనులు చేస్తున్నారేమిటి? ఇవి ఆడంగి పనులా? అవ్వ అవ్వ, విన్నారా అన్నయ్య గారు? ఏ దేశం బాబు మంది? భారతదేశం. మరి అలా అడిగేమిటి? మన పురుషులు చేసుకునే పనులేగా ఇవన్నీ. ఎక్కడి నుంచి వస్తున్నావు? హైదరాబాద్ నుంచి. ఏమిటి ఒక్కడివే? అవును. మగాడివి, పైగా వయసులో ఉన్నవాడివి, హైదరాబాద్ నుంచి ఒంటరిగా వస్తున్నావా? కలికాలం అన్నయ్య గారు, ఈ రోజుల్లో మగపిల్లలు మరీ బరి తెగించేస్తున్నారు. ఇప్పటికీ నేను గడప దాటాలంటే మీ వదిన గారు సాయం ఉండాల్సిందే. నాకు మాత్రం బాత్రూమ్కి వెళ్ళాలన్నా పక్కన మీ మరదలు గారు ఉండాల్సిందే. మన పద్ధతులు, మన కట్టుబాట్లు ఈ కాలం కుర్రాలకి ఎక్కువ తమ్ముడు గారు. ఏమిటోలేండి, పోయే కాలం రోజులు. నేను భరించలేను ఏంటండి, ఏమైంది? పురిటి నొప్పులు బాబు. అవును బాబు, తొలిసూరి కలుపు, అందుకే నొప్పులు ఎక్కువగా ఉన్నాయి. మగవాళ్ళకి పురిటి నొప్పులు ఏంటండి బాబు? సృష్టి ధర్మం బాబు. నొప్పులు మగాళ్ళకి, పురుళ్ళు ఆడాలకి వస్తాయి. అయ్యో పడుకున్నాయినా, కాస్త ఓపి పట్టు. మరదల గారు ఏమన్నా వస్తుందా? లోపల బిడ్డ కదులుతున్నట్టుగా ఉంది. త్వరగా తనవే తల్లి, బారుకుపై పార్టీ చేసుకుందాం. నేను భరించలేను. అయ్యో నిజమా? అవుని, కడుపులో బిడ్డ లతా మంగేష్కరే ఒకటే రాగాలు. ఆడబిడ్డ మగబిడ్డ? ఆడబిడ్డ. అదృష్టవంతుడి, ఆడపిల్లంట. నొప్పులు ఇంత భయంకరంగా ఉంటాయి అనుకోలేదు. ముత్యమంతా పసుపు, ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ, బతుకంత ఛాయ. ఒంగోలెద్దులా ఉన్న మగాడివి ముగ్గులేస్తున్నావు, సిగ్గుగాలేదు? మొగ్గలో మొగ్గ. సిగ్గులు ముగ్గులు మగాళ్ళ కాకపోతే ఆరేళ్ళకుంటాయా ఏమిటి? ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం, ఇంటిల్లి పాతికి అంత వైభోగం. ఆ పాటలు ఆపి నా మొహాన కాస్త కాఫీ పోస్తావా? ఇదిగో ఈ ముగ్గు పూర్తి చేసేసి వచ్చి పోసేస్తానండి. ఈ ముగ్గులు ఎవడు కనిపెట్టాడ్రా బాబో? దమ్ము మీద దమ్ము లాగేస్తోంది, ఇదెవత్తండి బాబో? ఇదిగో అబ్బాయి, ఎవతి యువతి అంటారేంటి? వారు మా శ్రీమతి గారు. ఏమిటి, శ్రీమతి గారా? వారే నా మెళ్ళో ఈ తాళి కట్టింది. ఏమిటి, నీ మెడలో ఆవిడ తాళి కట్టిందా? నువ్వు ఎలా కట్టించుకున్నావా? ఎలా కట్టించుకోవడం ఏమిటి? అందరి మగాళ్ళలాగానే ఇలా తల అబ్బాయి, ఎవరు నువ్వు? అవును, నేనెవరిని? నేనెవరిని అనుకుంటున్నాడు ఈడెవడండి బాబో? సతియే ప్రత్యక్ష దేవత, దేవత, దేవత. ఏదో సరికొత్త పైత్యము, పైత్యము, పైత్యము. ఆకలేస్తుందన్నా. ఉండండి రా, తొక్కల వదలారా. నాకేమన్నా 1000 చేతులు ఉన్నాయా? చేతి వస్తున్నారుగా, కాల్చుకు తింటున్నారు. అన్నయ్య, తమ్ముడు తమ్ముడు, ఇదేనా రావడం? ఇంటి దగ్గర అంతా బాగున్నారా? అంతా బాగున్నారు గాని నువ్వేమిటి ఈ వంట చేయడం ఏమిటి? మెడలో ఆ మంగళసూత్రాలు ఏమిటి? ఏమిట్రా పిచ్చి ప్రశ్నలు? మగపుట్ట పుట్టాకి వెన్ని తప్పుతాయా ఏంటి? ఒరే ఆనందం, మందులో నంచుకోవడానికి ఉల్లిపోయేదిరా. తెస్తున్నానండి. ఎవరితది? ఏమిట్రా మాటలు? మీ వదిన గారు. వదిన? వదిన నిన్ను? ఒరే, ఇది మరీ బాగుందిరా. భార్యలు భర్తల్ని ఒరే అని కాకపోతే ఏమండి అని పిలుస్తారా ఏమిటి? తొక్కలోది. అసలు మీ అందరికి ఏమేసి వచ్చింది? ఎవరికి ఏమలా, నీకేదో అయింది. ఒరే ఆనందం, వస్తున్నానండి. వదిన నువ్వు? హాయ్ మరిది. ఏమిటి వదిన, ఆడదాని ఉండి మందు కొడుతూ సిగరెట్ తాగుతున్నావా? అవో అవో, ఏమిటా నీ మాటలు? ఇంత అడిగి చూస్తున్నా నీ భర్త. ఇలాంటి అలవాట్లు ఆడవాళ్ళు కాకపోతే మగవాళ్ళకు ఉంటాయా? నా పెళ్లి నాటికి నువ్వు బచ్చాగాడివి, అమితాబ్ బచ్చన్లా ఎదిగిపోయావు. బుగ్గలు కూడా బాగా నిగ్గుతేలాయి. ఏది ఓకిసుకోటో? కిస్సా? ఊరుకోండి, పెళ్లి గారి కుర్రతో ఏమిటా పరాచకాలు? నువ్వు భద్రా స్థానానికి. అది కాదన్నయ్య, వదిన. ఉండరా, వాడికి అసలే మంచి బుద్ధి కాదు. ముళ్ళు లాంటి మీ వదిన గారికి 3 వచ్చిందంటే అరిటాకు లాంటి నీ జీవితం తొక్క అయిపోతుంది. పద పద.